ఢిల్లీ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఇవాళ ప్రధానమంత్రి మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలతో పాటు పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని మోడీతో చర్చిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేయనున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తున్న వైఎస్ జగన్ పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు ఇతర నేతలతో సమావేశమవుతున్న జగన్ ఇవాళ ప్రధానమంత్రిని కలవనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించి టీడీపీపై ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు జగన్. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ కేంద్రం ఎన్నికల సంఘం ప్రతినిధులను కూడా కలుస్తారు జగన్. అమరావతిలో భూస్కామ్ జరిగిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి వినతి పత్రం అందించిన జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించారు. రాజ్నాథ్ సింగ్ గారికి రేపు ఇచ్చాము, అదే విధంగానే అదే పేపర్స్ యాంటీ డిఫెక్షన్ గా ఒకటి, రెండోది స్పెషల్ స్టేటస్ పోలవరము అండ్ రైల్వే జోన్స్ కు సంబంధించిన అంశాల మీద గట్టిగా స్పందించేది. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి పోరాటం చేస్తామని ప్రకటించిన జగన్ వామపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ నేత డి రాజాతో సమావేశమై ఎమ్మెల్యేల వలసలు, ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో మద్దతు కూడగడితే వైసీపీ నుంచి వలసలు ఆగుతాయని జగన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కలిసిన ప్రతి ఒక్కరితోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.